రైట్. ఢిల్లీలో సిపిఐ నాయకులు నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అవన్నీ వాళ్ళ కుటుంబానికే పోవాలి తప్ప ఆ పార్టీలో ఎంతమంది ఎంత సేవ చేసినా ఎంత త్యాగం చేసినా ఎంత చేయకుండా వాళ్ళకి పోదు. అది ఆచరణ చూస్తున్నాం. అప్పుడే స్టాలిన్ కూడా కొట్టినప్పుడు అప్పగిచ్చేసారు కొడుకు. ఇది ప్రాంతీయ పార్టీ వస్తున్నటువంటి లక్ష్యం. ఇప్పుడు కవిత కేటీఆర్ బీఆర్ఎస్ కూడా ప్రాపర్టీ పంచాయతీ అంటారా మీ ఉద్దేశం? పదవి ప్రాపర్టీ రెండు కలిసే ఉన్నాయి. ఆధిపత్యం కొడుకు ఆమెకు ఇష్టం లేదు. ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. అదే జగన్ కూడా అదే కదా. ఆమె అడిగిన నీ డబ్బులు నాకు ఇవ్వమంటుంది. అదే సగభాగం అడుగుతుంది, నేను అంటున్నాను. ఆమె ఉంటే ఆధిపత్యం వస్తాను ఆమె ముందే పంపించేసి 2,000 ఆస్తి తగ్గనే నేను అర్థమవుతుంది. ఆ టైంలో సమస్య వస్తాను. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 83 ముందు ముఖ్యమంత్రిని ఖాళీ పెట్టేవాడు కాదు. కేంద్ర పార్టీ పద్దాకా ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి పిలిపించేవాడు. ఒక విధంగా డిస్టర్బ్ చేసి అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు సరే ఎక్కడ వరకు కాదు అనుకున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పటికి 30 మాటలు ఢిల్లీకి వచ్చారు. సంవత్సరంలో కాదు 40 అంటే ఎన్ని రోజులు ఆడ పరిపాలించాడు. ఎన్ని రోజులు సపరేట్ ఫైట్ బతికిపోయారు. కానీ అంటే ఈ విధంగా రాష్ట్రాలలో ఆయా పార్టీలు నిర్వీర్యం చేయడానికి కేంద్ర పార్టీ ఇచ్చేటువంటి ఊడిసారు. కేంద్ర పార్టీ పన్ను లేకుండా పోతే ప్రజలు దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. జాతీయ పార్టీ బలం కూడా మేము కోరుకుంటున్నాం. ఇటు బీజేపీ వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సహా ఇన్ని కలిపి ఉండాలి. అదృష్టం దురదృష్టం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అది కొంచెం బలంగా ఉంది. మీరు చెడగొట్టుకోబాకండి అని మా గొడవ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిగా పాలన అక్కడ ఎన్నికైనా ముఖ్యమంత్రికి ఫ్రీడమ్ ఇచ్చి చేసుకుంటారు. కానీ పగ్గాలు పెట్టి లాగుతూ ఉండి ఓటు చేస్తాడు చేయలేదు కదా. అది కేంద్ర పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగా తెలియదు నాకు. దానిలో ప్రాంతీయ పార్టీలో డెమోక్రసీ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఓవర్ డెమోక్రసీ ఉంటుంది. అది బీజేపీకి మాట్లాడుతుంది. కానీ డెమోక్రసీ లేకపోతే శశి థరూర్ని వాళ్ళు నామినేట్ చేస్తారు విదేశ పర్యటనకి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం చెప్పకుండా ఎట్లా నామినేట్ చేస్తున్నారు? దాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది? మమతా బెనర్జీ నేర్చుకోండి. మమతా బెనర్జీ రిజెక్ట్ చేసి పారేసింది వాళ్ళ నామినేషన్. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఉండాల్సింది. తెలియకపోయింది. ఒకవేళ చెప్పారంటే ఒక పార్టీలో జాతీయ పార్టీలో ఈ వస్తున్న ప్రమాదం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాష్ట్రాల్లో పార్టీని బతికించుకోవాలి, గవర్నమెంట్ని బతికించుకోవాలి, కేంద్రం ఫార్మ్గా ఉండాలి. ఆ విషయం ఒక బలహీనత. అది ఒకవేళ నష్టం వస్తుందని మా ఉద్దేశం. దానికి నష్టం వస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ డెమోక్రసీకి తర్వాత బీజేపీ పాలన, దాని ఇచ్చే నియంత్రణ పాలన, దీన్ని అధిగమించాలంటే డెమోక్రసీ ఉండాల్సింది. ఒక మార్గం లేదు. దానికోసమే మా ఉద్దేశం. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ అక్కడ కళ్ళు కట్టిన 3వ ఉగ్రవాది. అతని స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన ఏమంటాడు? బెలూచిస్తాన్లో జరుగుతుంది, ఆడపోయి దాన్ని విమర్శించాలంటాడు. బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది, ఏకే సంబంధం అది. ఇప్పుడేమన్నాడు? నా సివిలియన్స్ కంటే తుపాకులు ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే అస్సాంలో తుపాకులు ఎవరికి ఇస్తారు మీరు? అచ్చంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇస్తారు. ఇంకెవరికి ఇస్తారా? ఎక్కువ వీరు మాకు ఇస్తారా? మీ అసలే కోతి, ఆపై కళ్ళు దాగింది, ఆపై నిప్పు దొక్కింది. ఎట్లా ఉంటుంది అది? అసలే ఆర్ఎస్ఎస్ వాళ్ళు భజన వాళ్ళు ఇప్పుడే హత్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ గన్నులు ఇస్తే నేను కోతి కళ్ళు పోసి ఆడేసేటే ఉంటుంది. అది ఇట్లాంటి పాలసీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటిస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? ఆయనకు అంగీకరించిందా లేదా చెప్పడం లేదు. ఇది ఒక విధంగా అరాచక పాలన సాగించడానికి ఉపయోగపడే ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జరిగిన గొడవ ఆ స్థితిమంతా ఇంకా ఆరలే. కానీ అప్పుడే బీహార్కి పోయి ఎన్నికల ప్రచారంలో బాగుంటున్నారు మోడీ. మేము తెలంగాణ చేస్తున్నాం, పీఓకి ఆక్రమిస్తాం అని బీహార్ ఎలక్షన్లో మాట్లాడుతున్నాం.
అంటే టెర్రరిజాన్ని కూడా ఎన్నికల ఉద్దికి ఉపయోగించుకోవడానికి ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారో అర్థమవుతుంది. ఇంతకుముందు పుల్వామా జరిగినప్పుడు కూడా 3వ రోజు సైనికులకు ఫ్లెక్సీ పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. పహల్గాంలో జరిగేటటువంటి 3వ రోజు బీహార్లో పోయి ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. అంటే టెర్రరిజం యొక్క